చిన్నారులు, ఈరోజు మరో కథ విందాం. కాకి నక్క కథ. ఒకప్పుడు ఒక గ్రామానికి దగ్గరలో ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో రకరకాల పక్షులుండేవి. వాటిల్లో కాకి కూడా ఉండేది. ఆ కాకి చాలా తెలివైందని మిగిలిన పక్షులన్నీ అనుకుంటూ ఉండేవి. కాకి ప్రతిరోజు సూర్యోదయం కాగానే లేచి పక్కనే ఉన్న గ్రామంలో తనకేదైనా ఆహారం దొరుకుతుందేమో అని వెళ్తూ ఉండేది. అలా తనకి దొరికిన ఆహారం తింటూ ఆ కాకి సంతోషంగా ఉండేది. మిగిలిన పక్షులన్నీ తనని తెలివైందిగా అనుకోవడం కాకికి భలే నచ్చేది. భలే గర్వంగా కూడా అనిపించేది. ఒకరోజు ఎప్పట్లానే కాకి సూర్యోదయం కాగానే లేచి పక్క గ్రామానికి ఆహారం కోసం బయలుదేరింది. ఆ రోజు పండగే. ఆ కాకికి ఒక పెద్ద మాంసం ముక్క దొరికింది. కాకి చాలా తెలివైంది కదా. ఆ ఆహారం అక్కడే తింటే తనకేదైనా ఇబ్బంది వస్తుందేమో, ఎవరైనా వచ్చి తరిమేస్తారేమో, ఏదైనా కుక్క వచ్చి దాడి చేస్తుందేమో, లేదంటే వేరే ఏదైనా పక్షులు వచ్చి లాక్కుంటాయేమో అని ఆ మాంసం ముక్కను గట్టిగా తన నోటితో పట్టుకొని తన అడవిలోనికి వెళ్ళి సురక్షితంగా ఒక పెద్ద చెట్టు మీద పైకెక్కి కూర్చుంది. అమ్మయ్య, ఇక్కడ ఏ ఇబ్బంది లేదు, ప్రశాంతంగా తినేద్దాం, ఈరోజు నా పంట పండింది, నాకు ఇష్టమైన ఆహారం దొరికింది అనుకుంటూ ఆ మాంసం ముక్క తినడానికి సిద్ధమవుతుంది కాకి. ఇంతలో బాగా ఆకలితో ఉన్న ఒక నక్క ఆ దారి గుండా ఆ చెట్టు కింద నుంచి వెళ్తూ ఉంది. ఆ మాంసం ముక్క కాకి నోట్లో ఉండడం చూసింది. ఆహా, దీన్ని ఎలా అయినా సరే నేను సంపాదించాలి. కాకి చూస్తే చాలా గట్టిగా పట్టుకుంది. ఇంకా చాలా ఎత్తులో కూడా ఉంది. ఇప్పుడు ఎలా? ఎగిరి తీసుకోలేను. అంటే బలం ఉపయోగిస్తే పని అవదు, తెలివిని వాడాలి అనుకుంటూ, ఓ కాకి, నువ్వు ఈ అడవిలో అందరికన్నా చాలా తెలివైన దానివని అందరూ అంటూ ఉన్నారు. అది నిజమే. అంతేకాదు, ఇంత అందమైన కాకిని ఈ అడవిలో చూడడం నా అదృష్టం అంటూ పైకి చూసింది నక్క. కాకి కిందికి చూసింది కానీ నోరు తెరవలేదు. నక్క అక్కడితో ఆగలేదు. నీ రెక్కలు ఎంత మెరిసిపోతున్నాయో తెలుసా? రాత్రి చంద్రుడు కూడా నీ ముందు వెలుగులేని వాడే. అది విని కాకి లోపల ఉబ్బిపోయింది. కానీ ఇంకా మాంసం ముక్క వదల్లేదు. నక్క ఇంకాస్త దగ్గరకొచ్చి మళ్ళీ అంది, అసలు నీ గొంతు వింటే దేవతలు కూడా అసూయపడతారట. ఒక్కసారి నువ్వు పాడితే ఈ అడవి మొత్తం మౌనంగా వినాలి. ఇప్పుడు కదిలింది కాకి మనసు. నిజంగానే నా పాట అంత బాగుందా అని అనుకుంటూ, ఈ నక్క ఎంత మంచిది, నన్నెంతగా గౌరవిస్తుంది అని భావించి కాకి నోరు తెరిచింది. అంతే, మాంసం ముక్క కింద పడిపోయింది. చటుక్కున నక్క దాన్ని పట్టుకుంది. సంతోషంగా నవ్వుతూ పరిగెత్తడం మొదలుపెట్టింది నక్క. నక్క పోతూ పోతూ అంటుంది, పొగడ్తలు వినడంలో కాదు, ఆలోచించి నోరు మూసుకోవడంలోనే తెలివి ఉంటుంది అని. కాకి చెట్టు మీద నుంచి అమాయకంగా కిందికి చూసింది. అక్కడ మాంసం లేదు. అయ్యో, పొగిడితే నమ్మాను, నోరు మూసుకుని ఉంటే ఈరోజు కడుపు నిండేది. కాకి అనుకుంది, ఇకపై ఎవరు ఎంత పొగిడినా నిజమో అబద్ధమో చూసే నమ్మాలి, గర్వం కన్నా తెలివి గొప్పది అని. చిన్నారులు, అతి పొగడ్తలు మోసం చేస్తాయి, గర్వం నష్టానికి దారితీస్తుంది. తెలివిగా ఆలోచించిన వాడే బలవంతుడు. మరో కథ మళ్ళీ గురువారం విందాం. థ్యాంక్ యూ.